ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబేల్ ఇవాంజలికల్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న సహోదరి సహోదరులకు లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా అబేల్ ఇవాంజలికల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ప్రార్థన అవసరాలు ఉంటే ఆ అవసరాలని కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థించడానికి మనకు ఒక ప్రేయర్ వారియర్ టీం ఉంది. వారు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు కనుక మీకు ప్రార్థన అవసరాలు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ప్రార్థన అవసరాలు తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2024 సంవత్సరము 10వ నెలలో మనం ఉన్నాము. అక్టోబర్ మాసంలో మనం ఉన్నాము. దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఈ 10వ మాసంలోనికి మనం ప్రవేశపెట్టాడు. లోకంలో చూస్తే అనేక భయంకరమైన పరిస్థితులు, అనేక రకాల విపత్తులు, అనేక చోట్ల జలప్రలయాలు, తుఫానులు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేగటము, యుద్ధాలు, భయంకరమైన వాతావరణము లోకంలో కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము క్షేమంగా ఉండటానికి, మనందరం ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు కృపనుగ్రహించాడు. ప్రతి నెల దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. వాగ్దానము మనుషుల నుండి వచ్చింది కాదు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, వాగ్దానం అనేది మనుషుల నుండి వచ్చింది కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చిందే వాగ్దానము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాముని దేవుని ఒక వాక్కు దర్శించింది. అబ్రహాము వాక్యము నమ్మాడు, దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మాడు. ఈ వాగ్దానము ఒక రోజుకి పరిమితం కాదు, ఒక వారానికి పరిమితం కాదు, ఒక నెలకు పరిమితం కాదు. దేవుడు నన్ను పిలిచినప్పుడు, దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడు నన్ను ఏర్పరచుకొని, తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన నన్ను ఏర్పరచుకొని తన కృప చొప్పున దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలిచినప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా నాకు తెలియదు. నేను ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని నాకు బయలుపరిచాడు. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని ఉన్నాను. నీవు నా సొత్తు, నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నేను పట్టుకున్నాను. ఆ వాగ్దానము 2015 సంవత్సరము మే 1వ తేదీన ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. ఆ వాగ్దానం, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాని విధంగా ఉంది. దేవుడు నిజంగా మాట్లాడతాడా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్దని ఒక ప్రశ్న నాలో మొదలైంది. నా జీవిత పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉంది. ఎందుకనంటే వాగ్దానం ఇచ్చింది పరమందు ఆశ్రయుడైన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ క్రీస్తునందు ఆమేన్ అన్నట్టు ఉన్నాయని దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఆయన వాగ్దానాలన్నీ జరుగును గాక అన్నట్టున్నాయి. ఆ వాగ్దానాన్ని నేను నమ్మాను. అప్పుడు నా పరిస్థితి బాగలేదు, నా స్థితి బాగలేదు, నా జీవితం బాగలేదు, నాకు నా గమ్యమేంటో కూడా నాకు తెలియని స్థితిలో దేవుడు తన వాక్కు ద్వారా నాతో మాట్లాడాడు. దేవుడిచ్చే వాగ్దానము మనుషులు ఇచ్చి నుండి పుట్టింది కాదు. దేవుడే ఆయా వ్యక్తుల్ని ఏర్పరచుకొని వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాగ్దానము ఒక రోజుకి సంబంధించింది కాదు, వాగ్దానము ఒక వారానికి సంబంధించింది కాదు, వాగ్దానము ఒక నెలకు మాత్రమే పరిమితమైంది కాదు. కొందరు అనుకుంటున్నారు వాగ్దానము ఆ ఒక్క రోజు వరకే అనుకుంటున్నారు, వాగ్దానము వారం రోజుల వరకే అనుకుంటున్నారు, వాగ్దానము నెల రోజుల వరకే అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో ఎప్పుడైనా పనిచేస్తుంది. దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడంటే, అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నానని చెప్పేసి దేవుడు మాట్లాడి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే, అబ్రహాము జీవితంలో వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే
కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అని అబ్రహాము వాగ్దానాన్ని నమ్మలేదా అంటే, హృదయపూర్వకంగా అబ్రహాం వాగ్దానాన్ని నమ్మాడు. నీవు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మితే గనక, దేవుని యొక్క వాగ్దానాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే గనక, ఆ వాగ్దానం కొరకు నీవు కనిపెట్టి ప్రార్థిస్తే గనక, దేవుడు తప్పకుండా నీ జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి, గత నెలలో దేవుడు మనకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అలాగే ఈ 10వ మాసంలో కూడా, ఈ అక్టోబర్ మాసంలో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నా అవసరాలు అనేకం ఉన్నాయి, నా అవసరాలు ఎవరు తీరుస్తారని నువ్వు బాధపడుతున్నావా? దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? సృష్టికర్త అయిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. నిన్ను సృజించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు, తన ఐశ్వర్యం చొప్పున, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మనకు అనేక రకాల అవసరాలు ఉంటాయి. అనేక రకాల పరిస్థితుల్లో అనేక అవసరాల నిమిత్తము మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క అక్టోబర్ మాసంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన యొక్క ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. నీవు ఏ అవసరంతో బాధపడుతున్నా, ఏ అవసరం కొరకు నీవు ఎదురు చూస్తున్నా సరే, దేవుడే నీ పక్షాన నిలబడి, దావీదు పక్షాన దేవుడే నిలబడ్డాడు, గిద్యోను పక్షాన దేవుడే నిలబడ్డాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోల పక్షాన దేవుడే నిలబడ్డాడు, దానియేలు పక్షాన దేవుడే నిలబడ్డాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాం, ఇస్సాకుల, యాకోబుల దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావు గనక, ఆ దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు గనక, ఆ దేవుని యొక్క వాగ్దానం చెబుతుంది, నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చబడినట్టుంది. నీవు ఎదురు చూస్తున్నావా? నా అవసరాలు ఎవరు తీరుస్తారని, నా పరిస్థితి ఏంటని, నా కుటుంబ పరిస్థితి ఏంటని, నా జీవితం ఏంటని, నా బ్రతికేంటని అని నీవు అనుకుంటున్నావా? దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దాన పూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి అవసరం నుంచి దేవుడు నిన్ను విడిపించి అనేకులకు ఆస్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ముచున్నట్టయితే ప్రార్థనలో ఏకీభించు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత నిన్ను తాకపోతుంది. దేవుని యొక్క అభిషేకము నిన్ను తాకపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, అత్యున్నతమైన, ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీవు అద్వితీయుడైన సత్య దేవుడివి, ఆది సంభూతుడివైన దేవుడివి నాయన. మానవుల యొక్క అపరాధముల కొరకు, మానవుల యొక్క పాపముల కొరకు తండ్రి ప్రభా, అయా నీవు నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకంలో రక్షకుడిగా నీవు పంపించావు ప్రభా. అయా యేసయ్యా, నీ యొక్క రక్తము చేత మా అపరాధములను, మా దోషములను మీరు కడిగి వేసి తండ్రి, నీ సిలువలో అబ్రహాం ఆశీర్వాదాన్ని మాకు మీరు అనుగ్రహించావు తండ్రి. ఆ ప్రకారమే అబ్రహాము ద్వారా పిల్లలైన వారు వాగ్దానానికి వారసులను అంటున్నావు తండ్రి. అయ్యా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఈ వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముచున్నారో ప్రభా, బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ప్రత్యేకంగా వారిని దర్శించండి. వారు ఏ అవసరంలో ఉన్నా, వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి, యేసు సర్వశక్తి గల నామంలో వారికి న్యాయం జరుగును గాక, వారికి సహాయం కలుగును గాక. వారికి ఉన్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటి నుంచి ప్రభా, నీ మహిమైశ్వర్యం చొప్పున ప్రభా, వారికి ఉన్న అవసరాలన్నిటి నుంచి వారికి ప్రభా మీరు సహాయం చేయమని, వారికి ఉన్న పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల కలిగించమని లోక రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఎవరైనా అబేల్ ఇవాంజలికల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.